కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్ళకి, కెమెరామెన్స్కి, హరుడు మూవీ టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూవీ ఈ స్టేజ్కి రావడానికి మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి రోల్ ఉంది, అంతేగాని ఏ ఒక్కలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ స్టేజ్కి రాలేదు. మూవీలో వర్క్ చేసిన హీరో గారి నుంచి ప్రతి ఆర్టిస్ట్ ఎంతో హోల్ హార్టెడ్గా వర్క్ చేశారు. సో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీకి డైరెక్టర్ అయినటువంటి రాజ్ తాలూరి గారు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హీరో వెంకట్ గారు ఈ మూవీలో చాలా డైనమిక్ రోల్ లీడ్ చేశారు. మరొక రోల్లో శ్రీహరి గారు చేశారు. ఒక స్పెషల్ సాంగ్లో సలోని గారు చేశారు. ఇంకా లీడ్ రోల్స్లో హెబ్బా పటేల్, నటాషా చేశారు. సో ఈ మూవీలో ప్రతి ఒక్కరూ ఎవరి పాత్రకు వాళ్ళు తగినంత న్యాయం చేశారు. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ మూవీకి మ్యూజిక్ అందించినటువంటి జన్నా గారికి ధన్యవాదాలు. ఈ మూవీ ఎడిటింగ్ చేసిన మారుతి గారికి, లిరిక్స్ అందించిన భాను గారికి, ప్రతి ఒక్కరికి, డిఓపి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ గ్లిమ్స్ చూశారు, నేను కూడా ఇప్పుడే చూశాను గ్లిమ్స్ చాలా బాగా నచ్చింది నాకు. ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మూవీ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మ్యూజిక్ ఎంత బాగా వచ్చిందో అంతే ఏమంటారు, చాలా అద్భుతమైన లిరిక్స్ అందించారు భానుప్రకాష్ ఈ సినిమాకి. ఒకసారి బేసిక్లీ బ్యాంక్ మేనేజర్, కానీ పాటలు వింటే మాత్రం దీంట్లో సలోని చేసిన మాస్ సాంగ్ అసలు ఎరగదీసేశారు. లవ్ సాంగ్ అది కూడా చాలా బాగుంది మెలోడీగా. దాన్ని షూట్ చేయటం మేము గోవాలో షూట్ చేసాము. సో 1 by 1 ఈవెంట్స్ ఒక్కొక్కటి చేస్తుంటే మీకు కూడా అన్నీ తెలుస్తున్నాయి. సో ఎక్సలెంట్ లిరిక్స్ బాను. అలాగే ఇంకా ఇద్దరు లిరిక్ రైటర్స్, వాళ్ళ పేర్లే, ఇంకా ఇంకో 3 పాటలు భానుప్రకాష్ రాశారు. 2 పాటలు వీరంచి, ఒక అబ్బాయి రంజిత్, ఇంకో అబ్బాయి వీరంచి, వాళ్ళతో కూడా బాగా రాశారు. తెలంగాణ స్లాంగ్ చాలా బాగా రాశారండి. మన మూవీకి ఎడిటర్ ఉప్పు మారుతి. సో బేసిక్లీ అంటే మాకు ఒక మంచి టీం దొరికింది. సినిమా బడ్జెట్ ఏంటి అవన్నీ పక్కన పెడితే నా ఉద్దేశంలో ఇయర్లీ ఒక 3-4 మూవీస్ ఇట్లాంటి, అంటే కాంపాక్ట్ బడ్జెట్లో ఒక చైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు డిస్ట్రిబ్యూటర్ టు ఎగ్జిబ్యూటర్ అందరికీ ప్రాఫిట్స్ రావాలి. ఇయర్లీ నేను 3-4 మూవీస్ చేయాలనే టార్గెట్ పెట్టుకొని మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు సినిమా స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్ గారు, వారికి అదేవిధంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు అండదండలా ఉంటూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ముందు వెనక అన్ని చూసుకుంటూ మా అన్న డైరెక్టర్ రాజ్ తాలూరి గారు, వారికి మాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద టీం ఇక్కడ ఉందంటే రాజ్ తాలూరి గారి కారణం. అదేవిధంగా హీరో గారు సెట్లో ఎలా ఉంటారంటే సింహం పంజావిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ కూడా నెక్స్ట్ ఏంటి, ఓకేనా, రైట్, సెట్ అయిందా అని కొన్ని సిచ్యువేషన్లలో మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమా ఎలాంటి అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. ముందు నుంచి లాస్ట్ వరకు చాలా ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ మీ అందరికి అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే, మాస్, మోర్ మాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్టర్ రాజ్ తాలూరి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఎక్కడో బ్యాంక్లో వర్క్ చేసుకున్న నాకు ఈ ప్యాషన్ ఉంది, నేను రాయగలను, ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి నేను అప్రోచ్ అయినప్పుడు ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఫస్ట్ నన్ను టెస్ట్ చేయడానికి ఒక సాంగ్ ఇచ్చారు. అది నచ్చి ఇమీడియట్గా ఇంకో 2 సాంగ్స్ నాకు ఇచ్చారు. ఇట్లాంటి ఆపర్చునిటీ ఈరోజు నాకు ఈ సినిమాలో 3 సాంగ్స్ రాసే అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ రాజునకి స్పెషల్ థ్యాంక్స్.
అలాగే లిరిక్స్ విన్న ఫస్ట్ రోజు నుంచి యాక్చువల్గా నా ఫేస్ తెలుసో లేదో తెలియదు కానీ వెంకటన్న ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి చాలా కాలం తర్వాత ఫ్రెష్ లిరిక్స్, చాలా అద్భుతమైన లిరిక్స్ నేను విన్నాను, నువ్వు ఖచ్చితంగా హైట్స్ రీచ్ అవుతావు అని చెప్పేసి నేను డైరెక్ట్గా తెలియకుండానే ఆయన ట్యాగ్ చేసి నన్ను కొంచెం ప్రమోట్ చేశారు. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఆయన కమ్బ్యాక్ కోసం షూట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నేను ఒక విషయం చెప్పగలను. ఆయన కమ్బ్యాక్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారు అంటే, మేబీ ఇది నా ఫస్ట్ సినిమా అయితే నేను నా పేరు నిలబెట్టుకోవడం కోసం నేను ఎలా కష్టపడాలి అనేది ఆయన ఆల్రెడీ కొన్ని హిట్స్ చూసిన తర్వాత కూడా, కొన్ని మ్యూజికల్ హిట్స్ చూసిన తర్వాత కూడా మళ్ళీ చిన్నపిల్లలాగా గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి ఈరోజు సినిమా మీ ముందుకి రావడానికి ఆయన 100%గా 200% ఎఫర్ట్స్ పెట్టారు. ఆ ఎఫర్ట్స్ కోసమైనా సరే ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ప్రవీణ్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. మిత్రులకి, జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రా మీడియా, మా పిఆర్ఓ తేజు, మా పవన్, ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమాకి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి అన్నకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను డే 1 స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఈవెంట్లో అదే చెప్పాను, ఇప్పుడు అది చెప్తున్నాను. ఒక 5 minutes స్టోరీ విని ఓకే చేశారు ప్రొడ్యూసర్ గారు. ఇంకా వెంకట్ గారి గురించి అని చెప్పాలంటే మాకు 4 years బాండింగ్గా ఉంది. నేను అన్నని ఎప్పుడు చూస్తున్నా ఒక లవర్ బాయ్ లాగా, సారీ ప్లే బాయ్ వచ్చింది మిస్టేక్లో, లవర్ బాయ్ లాగా చూసాను తప్ప మాస్ హీరో చూడలేకపోయాం. కానీ ఈ సినిమాలో కంప్లీట్లీ ఒక మాస్ హీరో కనబడతారు మీకు. అండ్ ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఒక ముఖ్య పాత్రలో పోషించారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సలోని గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారు. అండ్ నటాషా సింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ చేశారు. రిమైనింగ్ బీటెక్ బ్యాచ్ కూడా ఉంది, వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు. హీరోలో ముఖ్య పాత్ర సిఆర్ గారు కూడా చేశారు, తను షూటింగ్ ఉన్న వాళ్ళు రాలేకపోయారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ జిన్నా, లైక్ ఫైట్ మాస్టర్ శివరాజ్ మాస్టర్, మా ఎడిటర్ మారుతి గారు, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్గా ఉండి వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎప్పుడు మా పక్కన ఉండి సపోర్ట్గా ఉన్నారు. ఇంకా మా ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అగైన్ మై ప్రవీణ్ అన్న. అండ్ ఈ అవకాశం ఇచ్చి నన్ను దేవుడి నుంచి ఎంకరేజ్ చేసిన వెంకటన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ప్రింట్ మీడియా. అందరికీ నమస్కారం. హరుడు ద డిస్ట్రాయర్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఇది ఒక మాస్ ఎంటర్టైనర్. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 60-70% అయిపోయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి గారు, ఆయన ప్రొఫెషన్ డాక్టర్ అయినా మన సినిమా ఇండస్ట్రీ అంటే, సినిమాలంటే ప్యాషన్తో ఆయన ఇక్కడికి రావటం జరిగింది. ఆయనకి స్వాగతం పలుకుతూ మీకు ఈ సినిమా మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. అలాగే చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మర్చిపోయిన బాధ్యతలు అంటారా, ఏదో మళ్ళీ తీసుకొచ్చి నా భుజాల మీద పెట్టాడు రాజ్ తాలూరి. అంటే ఒక సినిమాకి మెయిన్ లీడ్, అది ఎంత ప్రెషర్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. బట్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి మంచి పవర్ఫుల్ రోల్లో మాస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను చేయటం. సో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ హెబ్బా పటేల్ క్యారెక్టరు. సో షీఈ్ డన్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. అంటే డబ్బింగ్లో ఆమె సీన్స్ కొన్ని చూశాను, చాలా బాగా చేసింది ఆమె. నాతో పాటు హీరోయిన్గా నతాషా సింగ్, మిస్ ఇండియా 2016 ఆమె చేసింది. అండ్ ఒక స్పెషల్ సాంగ్లో సలోని చేసింది. సాంగ్ అంటే గుర్తొచ్చింది, ఈ సినిమాకి 5 songs ఉన్నాయి. 5కి 5 songs చాలా బాగా వచ్చినాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ మనీ జెన్నా
చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డెఫినెట్లీ మీరందరూ దాన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. అలాగే ఒక మాస్ సినిమాకి ఫైట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి ఫైట్స్ అన్నీ శివరాజ్ మాస్టర్ అంటే చాలా రోజులు నాకు ఫైట్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు షూటింగ్లో నాకు కొంచెం బ్యాక్ ఇంజరీ అయ్యి ఆ గ్యాప్ కూడా అందువల్ల అయ్యింది. బట్ ఈ షూటింగ్లో ఫైట్ చేస్తంలో నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అది ఎంత మాస్టర్ ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని చాలా బాగా చేయించారు. సో ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి పనిచేస్తున్నారు. సో త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని నెక్స్ట్ మంత్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నామండి. సో ఇంకా యాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో. ఎవ్రీబడి హ్యాస్ డన్ దేర్ రోల్ యాజ్ పర్ దేర్ క్యారెక్టర్. అండ్ త్వరలో మీ ముందుకి రాబోతుంది హరుడు ద డిస్ట్రాయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హరుడు. సో ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. సూన్ ట్రైలర్, పాటలు, సినిమా నుంచి టెక్నీషియన్స్ అందరూ ఉన్నోళ్ళు స్టేజ్ మీదకి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ భాను ప్రకాష్ హరుడు అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిజైనర్ యూనిట్ ఎవరున్నారు టెక్నీషియన్స్ అందరూ టీమ్ హరుడు అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తేజు పిఆర్ఓ. This film is a very commercial and this film is all about not only mass entertainment and behind of this peak emotion is there in this film. Definitely that will work out for this film and Venkat sir ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు. అండ్ ఇంత ముందు చాలా సినిమాలు చేశారు సార్. బట్ ఈ సినిమాలో చాలా మాసివ్ లుక్ అట్ ది సేమ్ టైం సార్ కోర్ ఎమోషన్ ఉంటుంది ఈ సినిమాలో. దట్ విల్ వర్కౌట్ ది బ్లాస్ట్ ఇన్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ డైరెక్టర్ సార్ అండ్ హీరో వెంకట్ గారు. థ్యాంక్ యూ. యా, ఇతని గురించి ఒక విషయం చెప్పాలి నేను. బేసికల్గా నేను చాలా సీన్లు చాలా కష్టపడి చాలా ఎక్స్పెన్సివ్తో తీసాం. ఇతను ఇది డస్ట్బిన్లో తీసినట్టు ఒక లాస్ట్ సీన్స్ టక్కన కట్ చేసేస్తాడు. ఇది ర్యాంప్ సెట్ కాదు సార్ అంటాడు. బట్ అని చెప్పేది నిజమే. అట్లా చాలా సీన్లు కట్ చేసాడు పాపం. కానీ ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. మిరపగా చూస్తే చిన్నగా ఉన్నట్టు మా ఇంటర్ చిన్నగా ఉన్నా అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. హార్ట్ఫుల్లీ సేయింగ్ అండి. ఇప్పుడు గ్లిమ్స్ మీకు ఎంత బాగా నచ్చిందో సినిమా కూడా అంత బాగా నచ్చుతుంది. అందుకోసమే నేను ట్రిమ్ చేశాను సార్.